సంస్కృతి కొనసాగకూడదు, ప్రజలు వాళ్ళ కళపై వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ కేవలం ఈ ఉచితాలతోటి సంక్షేమాలతోటి కాలం గడుపుకుంటూ ఉండేటువంటి విధానం అది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఉద్దండులైన మంత్రులు ఉన్నారు, వారికి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. విద్యారంగానికి, వైద్య రంగానికి సరి అయిన నిధులు ఇచ్చినట్టు తప్పకుండా ప్రజలకు చాలా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తా ఉన్నాను. చివరిగా పద్మశాలి సమాజం ఇంతకుముందే సార్ చెప్పాడు, ఓట్ బ్యాంక్ రాజకీయం. బీసీలలో మొట్టమొదటి అత్యధికంగా జనాభా ఉన్న జనాభా ఏంటంటే ఏంటిది? కానీ మొన్నటి వరకు లెక్క చేయనంత కాలం కేవలం మున్నూరు కాపులు అనేది, కానీ లెక్క చేసిన తర్వాత మున్నూరు కాపులు థర్డ్ పొజిషన్లో పోయింది. లెక్కలలో వాళ్ళు మొదటి స్థానం, రెండవ స్థానం గౌడ్లకు ఉన్నది, మూడవ స్థానం మున్నూరు కాపులకు ఉన్నది, నాలుగవ స్థానం యాదవులకు ఉన్నది, ఐదవ స్థానం మనది. అయితే ఆ నాలుగు కాడికి వచ్చే అవుతాను ప్రాధాన్యత. ఎప్పుడు మినిస్టర్లు అయినా ఆ నాలుగు కులాలలో తీసుకుంటా ఉంటారు, సార్ తెలిసి. ఈ ఐదవ కాడికి వచ్చాను ఇక వాళ్ళ వెళ్ళిపోతాడు, మన కోట అయిపోతాడు. ఆ రకంగా ఉన్నది. అంతేకాకుండా చైతన్యమైన సమాజంలో మొదట చూస్తే మున్నూరు కాపులు చైతన్యంగా ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు. అన్ని వాళ్ళు మేనేజ్మెంట్ చేసేటువంటి టెక్నిక్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ మధ్యన గౌడ సంఘం కూడా చాలా యాక్టివ్ అయ్యింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్యనే ముదిరాజులు కూడా కొంచెం ఈటల రాజేందర్ తోటి లేదా ఇంకా ఇతరులతోటి వాళ్ళు ప్రభావితమే వాళ్ళు చేస్తారు. కానీ మనకి ఇంకా పెద్ద ఆయన పెట్టిన భిక్ష ఇప్పటికి కూడా ఆ పెద్ద ఆయన మాత్రమే ఇంతవరకు పద్మశాలిలకు గుర్తింపించి పోయింది. ఆ తర్వాత మన లీడర్షిప్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. 4 సంఘాలు ఉన్నాయి, మనకు రాష్ట్ర స్థాయిలో 4 సంఘాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాలను విడదీయడం అనేది ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంఘాలు ప్రజల యొక్క క్షేమము, అభివృద్ధి, మన ఐడెంటిటీ, మన గుర్తింపు కోసం, రాజకీయ చైతన్యం కోసం, రాజకీయ లాభీ కోసం, మన అధికారం కోసం, మనకు రావాల్సిన వాటా కోసం మనం ఐక్యం కావాలని ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పెద్దలందరికీ కూడా, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పద్మశాలి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. బీసీలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. అన్ని ఎజెండాలు అయిపోయినాయి, కేవలం బీసీల ఎజెండా మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి బీసీల ఎజెండా కనుక తీసుకుంటే తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. కానీ అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదని మనం చేస్తాము. కాబట్టి ఇలాంటి పదవులు వచ్చినా రాకున్నా, ఉన్నా పోయినా, కనీసం మన ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి లక్ష్యం మాత్రమే ఉంది. కానీ పదవులతో పాకులాడడమో లేకపోతే ఆ పదవులను తీసుకొని మనం వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యక్తిగత అభివృద్ధి కోసం పాటుపడడం కాదు. తప్పకుండా మన సమాజం కోసం, పద్మశాలి సమాజం కోసం తప్పకుండా పనిచేస్తానని, తెలుగు అకాడమీ యొక్క లక్ష్యాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుస్తానని మీ అందరి ముందు నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణ కుమార్ గారు నన్ను రమ్మని పిలవడం, ఇలాంటి తోటి చర్చ చేయడానికి అవకాశం కల్పించినందుకు, మీరందరూ వచ్చినందుకు చాలా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా. జై తెలంగాణ. మధుమిత, కారిగాల మధుమిత, శ్రీకర్, ముషం, శ్రీజ. ఫాస్ట్ రండి, ఫాస్ట్, ఎందుకంటే శ్రీజ 10th SSC అయిపోయినాయి, రండి. ఎవరైనా పేరెంట్స్ కాదు. తాటి ఉదయశ్రీ, తేజశ్రీ,